మన్నిత ఇన్ఫ్రా వారి అమేజ్ కౌంటీ ప్రీమియం 2 BHK ఇండిపెండెంట్ సింప్లెక్స్ ఇల్లు కేవలం 55 లక్షలు మాత్రమే. ఈ రోజే బుక్ చేసుకోండి. ఒరే శంకరం, 16 ఫలాల నోమని ఓ నోముందిరే అబ్బాయి, అది ఇవాళ నుంచే మొదలెట్టాలి. ఒక 17 యాపిల్స్ పళ్ళు తెప్పించు. ఉన్న ఖర్చులకు తోడు ఆ కొత్త నోవు కూడా ఎందుకే? నోచు నోవులు చాలు గాని నోరు మూసి కూర్చో. ఈ నోములు వ్రతాలు నా కోసమేనా? మీ ఆరోగ్యం కోసమే. నా ఆరోగ్యం కోసం ఆ 17 యాపిల్ పళ్ళు ముక్కలు కోసుకొని నువ్వు మింగుతావా? కాదండి, 16 మంది ముత్తైదులకు పళ్ళు వాయనమిచ్చి 17వ పండు నైవేద్యం పెట్టాలంట. బాగుంది, భేషుగ్గా ఉంది. మొగుడు ముండా కొడుకు ఆరోగ్యం కోసం నోవులు నోచి మీరు పళ్ళు పంచుకుని మింగుతారు గాని ఆ వెధకు మాత్రం ఏం పెట్టరు. ఇదిగో వచ్చే భవాని, ఇలా ఊళ్ళో వాళ్ళకి పళ్ళు పంచే బదులు ఆ 17 యాపిల్ పళ్ళు నా చేత తినిపిస్తే కాస్త రక్తం పట్టి బలం పుంజుకుంటానే. నెలాఖరు రోజులు ఈ నోము ఇప్పుడే పెట్టుకోవాలి అత్తయ్య. నిజమేనమ్మా, ఫస్ట్ దారి దాటకి పెట్టుకోకూడదే, అప్పుడు జీతాలు కూడా వస్తాయి. నువ్వు ఒకటి దొరికారా నాకు? పెళ్ళ మాటికి తన్నాన తాను నిస్తుంటవి. సరే, మీ నాన్నున్నారంటే ఆ గద్ద ముక్కు చూడు, ఆ దిక్కుమాల ముక్కుకు సూటిగా పోయి అర్ధన సంపాదించుకుని రిటైర్ అయ్యారు. ఇక నువ్వున్నావంటే పోస్ట్ ఆఫీస్ లో తపాల బిళ్ళలు అమ్ముకునే ఉద్యోగం, ప్రపంచం మొత్తం మీద పైరాబడలేని ఉద్యోగం ఒక్కటే. ఆ ఉద్యోగంలో పుసుక్కుని చేరిపోయావు. ఇక ఆ కోడలు పిల్లందంటే పచారీ కొట్ల ఉద్యోగం, పావు సేరు పంచదార పొట్లం కట్టి చెంగు చాటును పెట్టుకురావే అంటే చలి జ్వరం వచ్చిందల్లా గసగసగస ఒడిగిపోతుంది. దోరికారు మా 5-6 సంత. నాకు మీరేం చేస్తారో ఏమో నాకు తెలియదు. సాయంత్రానికి జాకెట్ గుడ్డలు యాపిల్స్ పళ్ళు కావాల్సిందే. పోనీ ఈసారికి ద్రాక్ష పళ్ళు నువ్వు పెట్టుకోవే భవాని. ₹1 ఇస్తే 17 పళ్ళు వస్తాయి ఎంచక్క. అలా కుదరదు. యాపిల్స్ పళ్ళతోనే మొదలెట్టాలంట నోము. చిన్న పళ్ళు వాయనమిస్తే కొద్ది ఆరోగ్యం కలుగుతుందంట మొగుడికి, పెద్ద పళ్ళు వాయనమిస్తే పెద్ద ఆరోగ్యం కలుగుతుందంట. మొగుడు మొద్దులు వాడికి తినిపిస్తే ఆరోగ్యం గాని వాడి కళ్ళ ముందే ఎదుటి వాళ్లకు వాయనం ఇస్తే వాడికేం ఆరోగ్యమో నా బొంద. 600 ఇవాళ నోము పట్టి తీరాల్సిందేనే దుర్గా. అలాగేనండి, మీరింతగా చెప్తున్నారు కాబట్టి నా గొలుసు తాకట్టు పెట్టి డబ్బు తెస్తాను. అలా చెయ్యి, వచ్చే నెల విడిపించుకోవచ్చు. భగవంతుడా! ఓ పాతాళం నుంచి వచ్చావా? ఒరే నందికేశుడు నోవుకి నా చేతి గడియారం ఎగిరిపోయింది. శ్రావణ గౌరి వ్రతానికి శంకరంగాడి ఉంగరానికి కాళ్ళు వచ్చాయి. చిట్టి బొట్టు నోవుకి కోడలి గాజులు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ 16 ఫలాల నోవుకి దాని గొలుసుకి రెక్కలు వస్తున్నాయన్నమాట. అన్ని నవర్సుల బంగారం కరిగిపోయినా నాకు ఒక్క ఔషధ బలం కూడా వచ్చి చావలేదు. నువ్వు నా హెల్త్ బాగు చేయలేవురా. వేస్ట్ రా నువ్వు, శుద్ధ వేస్ట్. పోతలకి ఏమిటి ఇంత ఆలస్యం అయింది? బస్ చాలా రద్దీగా ఉందండి, జనం వేలాడుతున్నారు, నడిచొచ్చాను. అవతల రైలుకు టైం అయింది, బాబాయ్ చిందులు తొక్కుతున్నాడు. అమ్మాయి రామ్మా, తల పగిలిపోతుంది. కాశీ నీళ్ళు మా మహాను పోయి ఇక మేము బయలుదేరాలి. మావయ్య గారు, అమ్మా, ఈసారి పిల్లలకు ఊరు చూపించడం సరిగ్గా కుదరలేదురా అబ్బాయి. తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ ఆగి ఓ 4 రోజులు నుండి మరీ పెడతాను. అలాగే బాబాయ్. తీసుకోండి మావయ్య గారు. వస్తాం అమ్మాయి. మంచిది మావయ్య గారు. వస్తాను రా. ఉంటా బాబాయ్. పిల్లలు త్వరగా ఎక్కంత టైం అవుతుంది. ఓరి 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 విస్సు. రంగనాథం, నువ్వెప్పుడొచ్చావు? మొన్న వచ్చా, ఇప్పుడే బయలుదేరుతున్నా. షిరిడి పెడదామని. ఏమ్మా బాగున్నావా? నేను రావటం నువ్వు వెళ్ళటం ఏం బాగాలేదు, ఆగిపో, రేపు వెళ్ళొచ్చులే. సరే, చాలా కాలం అయింది, నీతోనూ కాలక్షేపం చేసినట్టుంటుంది. రేపే బయలుదేరుతాను. పిల్లలు, మన ప్రయాణం క్యాన్సిల్. పదండి లోపల పదండి. రామయ్య, ఇదేనా రావడం? అవునురా. ఏమ్మా కులాసైనా? రండి బాబాయ్ గారు, రండి పిన్ని. ఏమైంది? ఇవాళ కూడా ఇంకో అతను బస్ స్టాప్ దగ్గర నుంచి నా వెంట పడ్డాడే. చూపులకి మంచి వాళ్ళనే ఉన్నాడు. ఇదేం రౌడీ పుచ్చ మరి. వెళ్ళిపోయాడా? లేదు, షాప్ బయట తచ్చడుతున్నాడు. అడుగు. మనిషిని చూస్తే రౌడీ అనిపించడం లేదే.
రౌడీలు మేము రౌడీలో అని మొహానికి స్టిక్కర్స్ అతికించుకోరు, ఇలాగే ఉంటారు. అతని పని నేను చెప్తానండి. ఏం మాస్టారు, ఏంటి కథ? కథ? నేను కథలు హరికథలు చెప్పేవాడిని కాదండి. ఒకసారి ఇలా రండి. ఏం కావాలి మీకు? కొత్తగా గిఫ్ట్ ఐటమ్స్ ఏమైనా వచ్చాయేమోనని చూస్తున్నానండి. అంతేనా? ఆ ఐటమ్స్ వెనుకున్న అద్దాల్లోంచి లోపల ఉన్న అమ్మాయిలు చూస్తున్నారా? నేనా? అయ్యో లేదండి. మా హేమలత వెనకపడ్డారట. ఆవిడ పేరు హేమలత? చాలా మంచి పేరండి. అయినా నేను ఆవిడ వెనకపడ్డావేటండి? ఆవిడే నా ముందు పడ్డారు. నా స్కూటర్ చెడిపోవడం చేత నేను బస్సు ఎక్కాను. అదే బస్సులో ఆవిడే ఎక్కారు. ఆవిడ దిగిన స్టాప్ లోనే నేను దిగాను. పక్కనున్న బ్యాంక్ లో నేను ఆఫీసర్ని. మీరు బ్యాంక్ ఆఫీసరా? ఏం మీకు అనుమానంగా ఉందా? గుడ్ మార్నింగ్ సార్. నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఐఎమ్ సారీ. సారీ నేను చెప్పాలి సార్. ఇట్స్ ఆల్ రైట్. హేమా, నువ్వు పప్పులో కాలేసావే. ఏ? ఆయన మన షాప్ పక్కన ఉన్న బ్యాంక్ లో ఆఫీసరట. స్కూటర్ చెడిపోతే బస్ ఎక్కారట. నువ్వేమో ఛాన్స్ దొరికింది కదా అని అనుమానించేశావు. ఛాన్స్ ఏమిటి మొహం? నాకెందుకో అలా అనిపించింది. వైదీపై ఆయన నీ పేరుని మెచ్చుకున్నాడే. చాలే ఊరుకవే. హేమలత చాలా మంచి పేరు అన్నాడు. ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ ఆడమలయాళం మీటింగ్స్. పని చూసుకోండి పని. సార్ సార్ సంపెంగ నూనె ఉందా? సంపెంగ నూనె ఒరిజినలా? అవునండి. మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అంటే ఇదే. వెళ్ళవయ్యా, ఆ డబ్బులతో బియ్యం కొనుక్కోపా. సారీ అండి. సారీ అండి. నిన్న జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను. ఇవాళ జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను. ఇవాళ ఏం జరిగిందని? పొరపాటున చూడకుండా మేము వెనక నిలబడ్డాను. ఇప్పుడు మనిద్దరం ఒకే బస్ ఎక్కుతాం, ఒకే స్టాప్ లో దిగుతాం. నేను మీతో పాటే మీ షాప్ దాకా వస్తాను. మీరు మీ ఫ్రెండ్స్ తో చెప్తారు. మళ్ళీ మీ ఫ్రెండ్ వచ్చి, ఏం మాస్టారు, ఏమిటి కథ, ఏమిటి నవల, ఏమిటి సీరియల్ అంటూ నిష్కారణంగా నన్ను దులిపేస్తారు. అదిగో మీరు ఈ బస్సులో వెళ్ళండి, నేను తర్వాత బస్సులో వస్తాను. పర్వాలేదు రండి ప్లీజ్. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ మాసపు పాట. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. సంగీతం ఎస్ వాసురావు. గానం శ్రీమతి పి సుశీల. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాతా శయనేషు రంభా రూపేషు లక్ష్మీ క్షమయా ధరిత్రీ షట్కర్మయుక్తా కులద. రా బావా, ఇదేనా రావడం? లేదు, 10 days బ్యాకే వచ్చా. ముష్టోడి వేషం వేసుకుని మాదాకాళం తల్లి మాదాకాళం తల్లి అని వీధులన్నీ తిరుగుతూ మధ్యలో మీ ఇంటికి వచ్చా. మాదాకాళం తల్లే? రా, కాఫీ తాగుతావా? లేదు, మేం కాఫీలు తాగమమ్మా. మీరే కాఫీలు, టీలు, బోర్నవీటాలు, కూల్ డ్రింకులు డబ్బాలు డబ్బాలు తాగండి. మేం కాఫీ ఎందుకు తాగుతాం? మేం పుల్ల మజ్జిగ, గంజి, కూరలు కడిగిన నీళ్లు ఇవి తాగుతాం. కాఫీ తాగుతావా బాబా? మళ్ళీ ఒక వయ్యారం. ఎవడా కుర్రాడు? నీతో పాటు కలిసి డాన్స్ చేసిన కుర్రాడు ఎవడో నాకు చెప్పు. కుర్రాడు ఏయ్, మాట మార్చావంటే చంపేస్తానంతే. వాడితో నువ్వు సరసలాడుతున్నావు. వాడు నాకంటే అందంగా ఉన్నాడు, నేను తట్టుకోలేను. ఎవడో చెప్పు. బావా నేను ఏయ్, మళ్ళీ మాట్లాడుకో. మాట్లాడడానికి ప్రయత్నం చేయకు, చంపేస్తానంతే. వాడిని నువ్వు కౌగులించుకున్నావు కూడా నేను తట్టుకోలేను. ఎవడు వాడు? నా మొగుడు. వాడు నా మొగుడు. చాలా వనజా, అంత మాట నాకు, నేను తట్టుకోలేను. ప్లీజ్, ఎవడు వాడు? మనలో మాట. బాగుంది బావా నీ వరస. నీ ఊహలోకి ఎవరో కుర్రాడొస్తే అతనితో నేను పాట పాడినట్టు నువ్వు ఊహించుకుంటే ఆ తప్పు నాదా? అతనెవరో నేను చెప్పాలా? అసలు నీ ఊహలోకి ఎవడొచ్చాడో నాకేం తెలుస్తుంది? నువ్వు ఒట్టి ఫూల్వి బావా. ఫూల్. మొన్నేమో లూజు, ఇప్పుడేమో ఫూలు. మరదల పిల్ల మంచి సరసాలు తెలిసిందే. పాపం బావను కదా బ్రహ్మాండమైన జోకులేస్తుంది. మరదల పిల్ల ఫూలు. ఫూలంట
అవును మరి కాబోయే మూడు కదా అలాగే దూకులేస్తుంది అంతే మరి. సార్ సార్ నమస్కారం అండి. నమస్తే నమస్తే కూర్చోండి. ఏం నేను కావాలి? బ్రిటానియా కంపెనీ నుంచి వచ్చానండి. మేము కొత్త బ్రాండ్ బిస్కెట్లు మార్కెట్ చేయబోతున్నాం. ఏమండి ఓ 200 ఇవ్వండి. ఎందుకు ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో వెంకటగిరి చీరలు తీసుకున్నానండి. ఆ చీరలు ఆయనకి ఇవ్వాలి. ఇవ్వండి 200? ఇవ్వండి. ఎప్పుడు మీ జోబులో దొంగ డబ్బు ఉంటుందిగా. ఇషో ఇషో శృతి మెయింటైన్ చేయలే చాముండి. ఇదిగో వెళ్ళు వెళ్ళు. మన పిల్ల రాక్షసుడు ఏం చేస్తున్నాడు? స్కూల్కి వెళ్ళాడా? వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ టీచర్ ముక్కు కొరికి పారిపోయి వచ్చాడు. ముక్కు కొరికేశాడా? అది కూడా తినే పదార్థం అనుకున్నాడేమో కొంక. ఒరే దరిద్రుడా, సబ్బు తింటున్నావా? నురుగులుగా కూసేస్తావరా? పరేదాన్ని అడ్డమైన గడ్డి తింటలో వీడు గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతాడే జాముండి. వాడెవడో విమానాల్ని తిన్నట్టు వీడు బిల్డింగుల్ని కూడా మింగేస్తాడు. తీసుకుపోవాడిని. పద నాన్న, వస్తాను వస్తాను. మీరు పచ్చివలస పద్మారావు గారు కదా? అవునండి. మీరు? నేను కుక్కుమతుల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చేసి వెళ్ళిన 41వ పెళ్లి కొడుకు. మన పెళ్లి చూపుల నాడు మా అమ్మ మీకు బందర్ హల్వా మైసూర్ బోండా పెట్టింది. నేనప్పుడు అని పాట పాడి వినిపించాను. గుర్తొచ్చిందా? అమ్మా అన్నీ మర్చిపోయానమ్మా. దయచేసి నేను పనిచేసే కంపెనీ ఏదో చెప్పండి అమ్మా. బాటా కదమ్మా? నన్ను అమ్మ అంటావేమిటయ్యా? నేను పురుష సత్యనాన్ని. నువ్వు పనిచేసేది బాటా కాదు, బ్రిటానియా బిస్కెట్టా? కళ్ళజోళ్ళ కంపెనీ. కళ్ళజోళ్ళ కంపెనీ. థ్యాంక్స్ అమ్మా. నేను వెళ్ళి కళ్ళజోడు పగలగొట్టుకోవాలి. వాడి మతి చెడగొట్టావు. ఇప్పుడు వాడు బస్ ఎక్కి ప్యాసింజర్ సీట్ లో కాదే డ్రైవర్ సీట్ లో కూర్చుంటాడు. చంపేస్తున్నావే చాముండి. ఏమండి? ఇంటికి పో, వీడిని కూడా తీసుకుపో. రారా నాన్న. ఛీ, ఛీ. సార్ ఆ, ఉత్తరం వచ్చింది. మన స్టాఫ్ రమ్మను. అలాగే సార్. హెడ్ ఆఫీస్ నుంచి గూటింపు లెటర్ వచ్చింది. రాను రాను మన సేల్స్ తగ్గిపోతున్నాయని. అంచేత ఇవాళ నుంచి ఒక వస్తువు కొనడానికి వచ్చిన వాళ్ళకి 2 వస్తువులు అంటగట్టండి. అలాగే అలాగే. సేల్స్ డబల్ అవ్వాలి. వెళ్ళండి. హలో రండి. సిబాకా టూత్ బ్రష్ కావాలండి. నిమిషం. ఏయ్, ఒక వస్తువు అడిగిన వాళ్ళకి 2 అంట కట్టమన్నాడుగా మేనేజర్. 2 బ్రష్లు ఇవ్వు. 2 బ్రష్లతో ఎవరు పళ్ళు తోముకోరు. నువ్వు ఊరుకో. నాకు 2 బ్రష్లు కావాలి. థ్యాంక్స్. 2 బ్రష్లు కొన్నాడంటే ఆయనకి పెళ్ళయిందేమో. ఏమండి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇది ఇవ్వండి. ఈ ప్యాకెటా? ఇదే. థ్యాంక్స్. ఇది కొన్నాడంటే డెఫినెట్ గా ఆయనకు పెళ్ళైపోయి ఉంటుంది. ఇంకా ఆయన మీద ఆశలు పెట్టుకోకు. హలో హేమ గారు. హలో, ఇది కొన్నారా? లేదండి, ఇది మా ఫ్రెండ్ది. వాడు ఊరెళ్ళాడు. 2 రోజులు నేను వాడుకుంటున్నాను. రండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దులేండి, బస్సు వస్తుందిగా. వస్తుంది అనుకోండి. ఈ లోపల వ్యాన్ వచ్చేసిందిగా. ఇది నాకు రోజు ఉండే లగ్జరీ కాదు. ప్లీజ్. మా ఇంట్లో పాదం మోపి మా ఇంటిని పునీతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అయ్యో, ముందు చూడండి. అలాగే వస్తాను, కానీ ఒక షరతు మీద. ఏమిటది? మీ ఇంట్లో మీ శ్రీమతిని నాకు చూపించాలి. షూర్. ఇంటిని ఇల్లాల్ని కూడా చూపిస్తాను. ఇది లివింగ్ రూమ్. ఇది కిచెన్. రండి. ఇది బెడ్రూమ్. ఇది ఓపెన్ ప్లేస్. ఇంట్లో మీ ఆవిడున్నారన్నారు, మరి ఇల్లు తాళం వేసింది?
తన్ని చూస్తారా? ఆవిడ లోపలే ఉన్నారా? ఉంది. ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు కోప్పండని బాధపడనని ప్రామిస్ చేస్తేనే చూపిస్తాను. అదేమిటండి, మీ ఆవిడ నాకు నచ్చకపోతే నేను కోపడ్డం ఏమిటి? ఇల్లు చూసి ఇల్లాల్ని చూడమన్నారు కదా, అందుకే ముందు ఇంటిని చూపించాను. ఇప్పుడు ఇంటి ఆవిడని చూపిస్తాను, రండి. ఇక్కడ అటు తిరిగి నిలబడండి. ఇప్పుడు వెనక్కి తిరగండి. తనే నా శ్రీమతి. అవును హేమగారు, నేను కోరుకుంటున్న నా శ్రీమతి తనే. అదే నా ఊహల్లోని ముచ్చటైన ఇల్లాలి రూపం. నేను విచిత్రమైన వ్యక్తిని హేమగారు. నాకు సామాన్యంగా ఎవరు నచ్చరు. మీ ముఖంలో కనిపించే ఇంటెలిజెన్స్, మీ ప్రవర్తన, మీ నడక, మీ నడత నాకెందుకో చాలా చాలా బాగా నచ్చాయి. ఇల్లు స్వర్గసీమ కావాలంటే మీలాంటి ఇల్లాలి ఇంట్లో ఉండాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. పెళ్ళయ్యాక ఏ వస్తువు గురించి తడుముకోకూడదని ముందే అన్నీ అమర్చిపెట్టాను. చెప్తే మీరు నవ్వుతారేమో కానీ ఈవెన్ శారీస్, నైటీస్ కూడా కొనిచ్చాను. ఇక ఇంట్లో ఇల్లాలు పాదం మాపడమే ఆలస్యం. ఈ స్థానంలో, ఈ ఆస్థానంలోకి మీరు అడుగు పెడితే ప్రపంచం మొత్తం మీద నాకంటే అదృష్టవంతుడు లేడని భావిస్తాను. అఫ్ కోర్స్ మీరు నాకు నచ్చారు కనుక నేను మీకు నచ్చాలనే సిద్ధాంతం ఏం లేదనుకోండి. మీ రుచులు అభిరుచులు వేరు కావచ్చు. నేను మీకు నచ్చకపోతే, నా అభ్యర్థన మీకు అంగీకారయోగ్యం కాకపోతే నేను వెనక్కి తిరిగేసరికి మీరు వెళ్ళిపోవచ్చు. నేనెందుకు మీకు నచ్చలేదని ఎన్నడూ మిమ్మల్ని నేను అడగను. ఇన్ఫాక్ట్ జీవితకాలంలో ఇంకెప్పుడూ మీకు ఎదురుపడను. నేను వెనక్కి తిరిగేసరికి మీరు ఇంకా అక్కడే నిలబడుంటే నేను చాలా అదృష్టవంతుడు, నేను మురిసిపోతాను. భాస్కరం గారు, వయసులో ఉన్న పిల్లలు ప్రేమలో పడ్డం, మోసగించబడ్డం ఎన్నో చోట్ల చూశాను, విన్నాను. నేను వయసుకు మించిన బాధ్యతలున్న మనిషిని. బాధ్యతల బందికానాలో కష్టాల కటకటాల వెనుకున్న దాన్ని. రేపో మాపో మీరు నన్ను మోసం చేస్తే దాన్ని తట్టుకునే శక్తి కూడా నాకు లేదండి. దయచేసి నిజం చెప్పండి. మీరు మాట్లాడిన మాటలన్నీ నిజాలేనా? అమ్మను మించిన దైవం లేదంటారు. నన్ను కన్న తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా మాటల్లో అక్షరం అబద్ధం లేదు హేమగారు. మీ బాధ్యతలు నాకు తెలుసు. మీరు మీ పక్కన నిలబడే అవకాశాన్ని నాకు ఇస్తే మీ బాధ్యతల్లో నేను పాలు పంచుకుంటాను. ఈ క్షణం నుంచి నన్ను మీ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా అనుకోండి. మీ కష్టాలు నావి, మీ కన్నీళ్లు నావి, మీ సుఖం నాది, మీ సంతోషం నాది.